హాయ్, అందరికీ నమస్కారం. మోటివేషనల్ ట్రాప్ సిరీస్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి సినీ డైరెక్టర్ గురించి. చాలా మందికి ఆయనలాంటి ఫేమ్ కావాలి. కానీ ఆ ఫేమ్ కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి వచ్చేయాలి. ఇది సమస్య ప్రపంచంలో ఉన్నటువంటిది. ప్రతీక అని చెప్పుకోవచ్చు. చదువు సరిగా లేదు. బాల్యం అంటే ఆయన పుట్టినప్పుడు ఆగర్భ సీమంతుడు. ఎన్నో వ్యాపారాలున్నాయి. ఆయనకున్నటువంటి ఇద్దరు సిబ్లింగ్స్‌కి ముగ్గురు పిల్లలైతే ముగ్గురికి 3 కార్‌లలో ఉండేటువంటి 3 కార్‌లలో స్కూల్‌కెళ్ళేటువంటి, బయటికెళ్ళేటువంటి పరిస్థితి. ఆయన తల్లి చాలా వెల్ ఎడ్యుకేటెడ్. బిజినెస్ వుమెన్. కానీ దురదృష్టవశాత్తు 3వ సంవత్సరంలో తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి వ్యాపారాలలో లాస్. పూర్తిగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు చిన్న పిల్లలకి కూడా ఉన్నటువంటి స్థాయి నుంచి ఆ టైంలో చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. ఎంత దారుణం అంటే ఈ ముగ్గురు పిల్లల్ని వాళ్ళు బంధువులు పెంచటానికి పంచుకున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయి నుంచి అంటే ఆగర్భ సీమంతుడు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి వైనం. ఇదే సందర్భంలో 11వ ఏట తండ్రి చనిపోవడం జరిగింది. సో ఈ బంధువుల ద్వారానే పెరగటం జరిగింది. సో ఆ సందర్భంలో చదువు లేదు. ఒక సంవత్సరం చదవటం, ఒక సంవత్సరం చదువు లేకపోవటం, వెళ్ళలేని పరిస్థితి. బంధువులు కూడా బిలో మిడిల్ క్లాస్. ఆ సందర్భంలో సినిమాల్లో ప్రవేశించాలి, కెమెరామెన్ కావాలి అనేటువంటిది ఆయన కోరిక. సో ఒక సందర్భంలో కెమెరాని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే నీకు ఆ ఇలువ లేదు ముట్టుకోవటానికి అని తిట్టినటువంటి సందర్భాలు ఆయనకున్నాయి. సో చివరికి ఒక చోట జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు నీకు జీతం లేదు అంటే పర్వాలేదు, సంవత్సరం తర్వాత ఇస్తారా, సంవత్సరం ఇవ్వకపోయినా పర్వాలేదు, సంవత్సరం తర్వాత ఇస్తారు కదా అని నమ్మకాన్ని తీసుకుని జాయిన్ అయ్యారు. మరి ఎలా తినాలి, ఎలా బతకాలి అన్నప్పుడు ఉదయం టైంలో కార్లను క్లీన్ చేస్తూ ఒక్కొక్క కారుకి క్లీనింగ్ కి ₹3 అంటే నెలకి ₹100. అలా 3-4 కార్లు క్లీన్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో బతికినటువంటి ధర్మతేజ. ఆగర్భ సీమంతుడి దగ్గర నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి ఆయన చేసినటువంటి ప్రయాణం, ఆ పని మాత్రమే దైవం. అందుకే కర్మ సిద్ధాంతాన్ని ఆశాంతం చిన్నప్పటి నుంచి సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి అని చెప్పాను. రామోజీ ఫిలిం సిటీలో ఒకరోజు సినిమా షూటింగ్ చేస్తుంటే ఆయన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, వీళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి, వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంది, ఎంతవరకు బాగుందని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో రామోజీరావు గారు వచ్చి నిలబడి ఏదో అడిగారట. కానీ ఆయన పనిలో నిమగ్నమయ్యి ఆయన సరిగా సమాధానం చెప్పలే. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆయన ఎవరు పెద్ద ఆయన అంటే రామోజీరావు గారు అన్నప్పుడు మరలా ఆయన దగ్గరికి వెళ్ళి అది కోపం కాదండి, పనిలో పడిపోయాను, సారీ సార్ అని చెప్పొచ్చాడు. ఆ సందర్భంలో ఒక సినిమా తీస్తావా అని అడిగితే నేను తీస్తాను అని అక్కడ ఒక ఒప్పందం చేసుకుని సినిమా ఆయన చేతుల్లో పెట్టి తీయించారు. అదే ఆయన టర్మ్ను మార్చేసింది డైరెక్టర్గా ఒక పునాదిని వేసింది. చిత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.